ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని పేర్కొన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, శాసన మండలిలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్న గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయి తెలియజేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల నిబంధనలు పాటించాలి. నియమాలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవు హెచ్చరించిన తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు. డిసెంబర్ 12వ తేదీ గురువారం న్యూఢిల్లీ నుంచి రాజమండ్రికి నేరుగా 6E364 ఇండిగో విమాన సర్వీసు ఉదయం 9 గంటలకు మదరపూడి విమానాశ్రయానికి చేరుకుంది. నియమాలను అనుసరించి నీటిని వెదజల్లి విమానానికి స్వాగతం పలికారు. ఈ విమానంలో ప్రయాణికులతో కలిసి న్యూఢిల్లీ నుంచి రాజమహేంద్రం చేరుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం చేరుకున్నారు. తొలి విమాన సర్వీసు స్వాగతం పలికి వారిలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నాలమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరమణ, ముప్పుడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఢిల్లీకి నూతనంగా నేరుగా విమాన సర్వీస్ ని కలిగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీస్ మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ఎయిర్పోర్ట్లకు ప్రతిపాదనలు, ఎయిర్పోర్ట్లకు మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాల నుండి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా సాగుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సూచనల మేరకు డిసెంబర్ 1వ తేదీన రాజమండ్రి నుండి ఆర్థిక కేంద్రమైన ముంబైకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించుకున్నామని అన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు అంతర్జాతీయంగా దూర ప్రాంతాలు ప్రయాణించేందుకు ఈ ఎయిర్ బస్ ఏర్పాటు వలన ఎంతో సమయం ఆదా అవుతుందన్నారు. రాజమహేంద్రవరం మదరపూడి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ త్వరలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. రాజమండ్రి నుండి తిరుపతితో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు కూడా విమాన సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, కడపల నుండి నూతన ఎయిర్ బస్సులను ప్రారంభించుకున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 100% కృషి చేస్తామని తెలిపారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో గత 10 ఏళ్లలో 150 విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. మరొక 5 సంవత్సరాలలో దేశంలో 50 ఎయిర్పోర్ట్లను నిర్మించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలిపారు. I request C. Sanjeev Bandargaru onto the stage.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఢిల్లీకి నూతన ఫ్లైట్ని మన రాజమహేంద్రవరం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీడియా మిత్రులతో సహా అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా అయితే ఈరోజు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. 1 గంటకి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాడల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదట మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ 2 ఫ్లైట్లు కూడా కపిలిపిస్తుంది అనేది గమనించాలి. దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి. ఏటీఆర్ తాలూకా కెపాసిటీ 80 సీటరే, ఎయిర్ బస్సులు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు 180 మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకొని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పక్కనే మీరు చూశారు నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. 3 నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం. అయితే ఈరోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది. మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు, ఆ ఫ్లైట్ చేసాం, అవన్నీ కూడా తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్టు కూడా రాసుకున్నాం. అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని. మెచ్చుకునేది మిత్రపక్షమే. మన పార్టీ ఎన్డీఏ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మినిస్టర్, ఇంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్ ఎక్కడ లేరని చెప్పి క్యాంటీన్లోని చిన్న గ్యాదరింగ్స్లోని ఎంపీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఎంపీ కూడా మన మినిస్టర్ రామ్మోహన్ గారిని పొగట్టమే చూశాను, పొగట్టమే విన్నాను నేను. అంత హార్డ్ వర్కింగ్ మినిస్టర్. అలాగే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలండి అంటే వెంటనే దాని గురించి చూడమన్నారు, ల్యాండ్స్ అవి చూడమన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పంట పొలాల్లో కాకుండా ఎంత ముందు ఉద్దేశించి చెప్పారంటే
పంట పొలాలు కాకుండా ఖాళీగా ఉన్న ల్యాండ్స్ని ఎక్కడైనా ఉంటే చూడండి. 100% అక్కడే కాకినాడ జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ కేటాయించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఢిల్లీకి ఫ్లైట్ అనేది కాకినాడ జిల్లా నుంచి విశాఖపట్నం దూరం అవుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ అయిన ఈ ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రత్యేకంగా కాకినాడ జిల్లా తరపు నుంచి కూడా మన యంగ్ అండ్ డైనమిక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ నెవర్ సీన్ బిఫోర్ మన రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ పార్లమెంటేరియన్ పురంధేశ్వరి మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకల్ ఎమ్మెల్యే బలరామ కృష్ణ గారికి, ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మా ఎమ్మెల్యే టీటీడీ మెంబర్ మోస్ట్ సీనియర్ మెంబర్ జ్యోతిల్ నెహ్రూ గారికి, అలాగే అనపర్తి ఎమ్మెల్యే గారికి అండ్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మొట్టమొదటి అడుగుగా రాజమండ్రి నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి నూతన ఎయిర్ బస్ సౌకర్యాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోదీకి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం నుండి తిరుపతి, షిరిడి, బెంగళూరు వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేయాలని, డబుల్ ఇంజిన్ సర్కారు వలన రాష్ట్రాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుందని, అమరావతి అభివృద్ధికి, రహదారుల నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 15వ ఆర్థిక నిధులు కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందని, రాజమండ్రి నుండి దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాలకు ఎయిర్ బస్ సౌకర్యం కల్పించడం వలన ఇక్కడ వ్యాపారం పెరిగి, ఉద్యోగుల ప్రయాణాలు పెరిగి ఆర్థికంగా బలపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ, ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం, మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము, సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ చూసినట్లయితే అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమం
ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు శాసన మండలిలో తన వంతు కృషి చేస్తారని గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గోపిమూర్తి మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎదుర్కొంటున్న పెన్షన్ సమస్య పరిష్కారానికి తన వంతు ప్రభుత్వం ప్రయత్నం చేస్తానన్నారు. సర్వశిక్ష అభియాన్ కళాశాలలోనూ పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పీడీఎఫ్ శాసన మండలి సభ్యునిగా పరిష్కారాన్ని కృషి చేస్తారన్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. షేర్ మార్కెట్లకు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పెన్షన్ తీసుకొచ్చారు. ఆ పెన్షన్ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. భవిష్యత్తులో శాసన మండలిలో రికార్డెడ్గా ఆ సమస్య మీద నేను ప్రస్తావన చేసి ప్రభుత్వం దృష్టిలో పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకోవడానికి లేకుండా ఈ రోజున టీచర్ని అంతర్జాల కబంధ హస్తాల్లో బంధిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే విధంగా యాప్లని ఆన్లైన్ భారం తగ్గించాలని కూడా నేను మాట్లాడతాను. అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున ఆర్థిక బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆర్థిక బకాయిలు చెల్లించే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని, అంతేకాదు ఈ రోజున అనేక కళాశాలలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బందికి సరైనటువంటి జీతం లేక వాళ్ళ ఉద్యోగ భద్రత లేనటువంటి ఉంది. కనీసంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి క్రమబద్ధీకరణ జీవో 114 జీవోని అమలు చేయాలని, గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు వారి గెస్ట్ లెక్చరర్స్కి మినిమం టైం స్కేల్ ఇస్తూ వారి ఉద్యోగ భద్రతని కల్పించాలని చెప్పి ఈ రోజున నేను ప్రస్తావన చేస్తాను. అంతేకాదు ఈ రోజున ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఈరోజు ప్రైవేటు టీచర్లు లెక్చరర్స్కి సంబంధించి ఈ రోజున వారికి సరైనటువంటి జీతభత్యాలు కానీ ఉద్యోగ భద్రత కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ రోజున అనేక వర్గాలకు అనేక రకాలుగా అనేక రాయితీలు చెప్పి బడ్జెట్ను విడుదల చేస్తూ ఉంది. ఈ రోజున ఏదైతే ఈ వర్గానికి కూడా ప్రభుత్వం ఎంతో కొంత బడ్జెట్ని విడుదల చేయాలని చెప్పి కనీసంగా ఒక ఇన్సూరెన్స్ పథకాలను లేదంటే ఒక హెల్త్ కార్డును ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా అనేక అంతేకాదు ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, టీచర్లకి సంబంధించి వాళ్ళకి నైట్ డ్యూటీలు, టర్మ్ డ్యూటీలు వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసి దాన్ని చట్టబద్ధత చేయాలని చెప్పి కూడా అనేక వర్గాల నుంచి అనేక మేనేజ్మెంట్ లేక మున్సిపల్ టీచర్స్కి సంబంధించి సర్వీస్ రూల్స్ లేక, ప్రమోషన్ లేక, ట్రాన్స్ఫర్స్ లేక, జీపీఎఫ్ అకౌంట్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రతి మేనేజ్మెంట్ సమస్యల వారీగా ప్రాతినిధ్యం చేసే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఇప్పటికీ నేను టీచర్స్ యూనియన్గా టీచర్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. వారి సమస్యల కోసం ఇప్పటికే పోట్లాడాను, భవిష్యత్తులో పోట్లాడతాను. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ అవుతాను, అంటే పీపుల్ రిప్రజెంటేటివ్ అవుతాను. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఉదాహరణకి కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, సమగ్ర శిక్షా సిబ్బంది, లేదంటే అంగన్వాడీ వర్కర్స్, లేదంటే ఆశా వర్కర్స్, ఇలాగ అనేక మంది శ్రామిక వర్గం అనేక సమస్యలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల సమస్యల్ని కూడా నేను శాసన మండలిలో ప్రస్తావన చేయడమే కాదు, సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో నేను సమస్యల్ని వాళ్ళకి ప్రాతినిధ్యం చేసి ఆ సమస్యల పరిష్కారం వైపు పోరాటం చేస్తానని చెప్పి శాసన మండలిలో ఏదైతే ఇప్పటి వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రతిపక్షం వైపు కానీ పాలకపక్షం వైపు కానీ ఒరుగుపోకుండా ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన ప్రజల పక్షాన న్యూట్రల్గా నిలబడ్డారో వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తానో, వారి వల్లే పనిచేస్తానో, వాళ్ళ యొక్క గ్రామ స్థాయిలో భూ వివాదాలు పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తెలిపారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సులో సుస్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సుస్మిత మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుము ఉండదని తెలిపారు. సమస్యల పరిష్కార మార్గం కోసం మండల కేంద్రంలో అందుబాటులో ఉంటామని, ఎప్పుడైనా వచ్చి మీ అర్జీ ఇవ్వవచ్చు అని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాల కోర్చి రాజమండ్రి కలెక్టరేట్కు రావడం జరుగుతుందని, ఇకపై ఇక్కడే మీ అర్జీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 33 రోజుల్లో భూ వివాదాలు కొలిక్కి వచ్చేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వివిధ అర్జీల పరిష్కారాన్ని రోజువారీగా పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కార చర్యలు తీసుకుంటున్నట్లుగా బాధితులకు తెలుగులోనే రసీదు, తెలుగు సమాధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ స్థాయిలో భూ వివాదాల
పరిష్కారానికి 22A ప్రీ హోల్డ్ భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను వివిధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని తెలిపారు. మండల స్థాయి అధికారులు రెవెన్యూ సదస్సుల్లో అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు, రైతులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, మండల ఎండోమెంట్ ఆఫీసర్ ఎం సూర్యప్రకాశరావు, రీసర్వే డీటీ ఎస్ కృష్ణ, సర్పంచ్ తానేటి కుమారి, ఎంపీటీసీ హెచ్ సరోజిని, ఆర్ఐబి విశ్వేశ్వరరావు, పెండ్యాల శివరామకృష్ణ బాబురావు, కె ఫకీర్, విఆర్ఓలు టి సుబ్రహ్మణ్యం, షేక్ హుస్సేన్, కేవి నాగలక్ష్మి. ఏ రకంగా ఇప్పుడు ఎన్ఐఏ మీద నమ్మకంతో పై ఆఫీసర్ గా సంతకం పెట్టేస్తారు అంతే కదండి. ఇవన్నీ చెక్ చేయాలంటే ఇప్పుడు సాయంత్రం సార్ అది ఏ ఒక్క పేద ఇప్పుడు ఆయన కావాలని చేసేస్తారు. ఆయన మీద జరిగింది అనే పర్టికులర్ ఇష్యూ మీద. సో అందువల్ల మీరందరూ దీన్ని సద్వినియోగం పరచుకుని ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అన్ని కూడా రిజిస్టర్ చేసుకుని, సో ఆ రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి రిజిస్ట్రేషన్ కి కొంచెం నెడివి ఉన్నది. ఆ నెడివిలో మనం సాల్వ్ చేస్తాం. కొన్ని చిన్న చిన్న సర్వీస్ లెవెల్ చేయాలి అంటే కనుక అవి భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు గురువారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా చాగల్లు మండలం దారవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, నియమాలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఎన్ఆర్పిఎస్ సత్యకుమార్ మరియు టీం సభ్యులు కలిసి రాజమహేంద్రవరం నగరంలో ఆర్ఆర్ స్కానింగ్ సెంటర్, జూపిటర్ స్కానింగ్ సెంటర్, లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, సుధా స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్కానింగ్ సెంటర్స్ తనిఖీల్లో స్కానింగ్ సెంటర్ల రికార్డులు, నివేదికలు, ఫామ్స్, ఎఫ్లీలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ గర్భ స్థలింగ నిర్ధారణ చట్టం నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలని, అలా పాటించిన సెంటర్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని, మరియు ధరల పట్టికలను ప్రదర్శించాలని సూచించారు. అలాగే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు పీసీపీ ఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పించారు. స్కానింగ్ చేసిన ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు సంబంధిత ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఆ వివరాలను నమోదు చేయని వారిపై యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో డివై, డిఎంఓ, ఎన్ఆర్పిఎస్ సత్యకుమార్, ఎంపీహెచ్ఈఓ వెంకటరమణ, ఎంపీహెచ్ఎస్ శ్రీనివాస్ మరియు ప్రసాద్ ఉన్నారు. నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ఏదైనా నేరం జరిగితే నేరస్తులను సులువుగా గుర్తించవచ్చని భీమడోలు సిఐ యూజే విల్సన్స్ పేర్కొన్నారు. భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోని వ్యాపారులకు, ఆటో డ్రైవర్లకు, గ్రామాల పెద్దలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐ విల్సన్ మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో సీసీ కెమెరా ఉంటే అది 10 మంది పోలీసులతో సమానమని, కెమెరాల అమరిక విధి వైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆధునిక సమాచారం లభించే కెమెరాల గురించి అవగాహన కల్పించి నేరాలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మేము అందరం కలిసి దీన్ని ముందుకెళ్తే, ఎందుకంటే అన్ని ఊర్లో ఏలూరు జిల్లా అంతా కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు చాలా చోట్ల. ఇప్పుడు ఒక కైకలూరులోనే 300 కెమెరాలు పెట్టించారు నిన్న ఆ సిఐ గారు. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎంతమంది వచ్చారు, లోపలికి ఒకటే ఇచ్చేస్తారు, బయట కాపలా 3 ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? అది మన బయట ఫుటేజ్ కవర్ అయితేనే తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ నాలెడ్జ్ వచ్చి 10 మంది చెప్పి చేయించుకుంటారని చెప్తున్నాం అవగాహన కోసం. సో పర్సనల్గా మనం పెట్టుకున్నప్పుడు బయట కవర్ అయ్యేలాగా నెంబర్ రికగ్నైజ్డ్ ఉంటాయి. క్వాలిటీ కెమెరాస్ పెట్టించుకోండి. ఏదో కెమెరా 1000 రూపాయలకి వస్తుంది, 1,00,000 రూపాయలు కూడా వస్తుంది. మన స్తోమతను బట్టి మనకు మెయిన్ కావాల్సిన నైట్ విజన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాత్రుళ్ళు మనిషి ఫేస్ కానీ ఏదైనా రికగ్నైజ్ చేయగలగాలి, అదొకటి ఉంటే. రెండోది నెంబర్ రికగ్నిషన్ కెమెరాలు ఉంటాయి.
ఐపీ కెనాల్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ప్రజలకు సూచించారు. గురువారం కాతేరు గ్రామంలో పంచాయతీ వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి బుచ్చయ్య చౌదరి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సదస్సులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రభుత్వ స్థలాలను మరియు ప్రైవేట్ స్థలాలను కబ్జా చేశారని వాటన్నింటినీ ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా గుర్తించి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి, మండల టీడీపీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంఆర్ఓ కుమార్ బాబు, బిక్కిన సాంబశివరావు, గంగిన తిరుమలరావు, గంగిన నాని, గంగిన జాహ్నవి పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.